హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చూపిస్తున్న చెట్టు చూడండి. ఇది నూరు వరహాల చెట్టు అంటారు కదా, ఆ చెట్టు అండి. ఎలా ఎండిపోయిందో. ఫస్ట్ దీనికి పురుగు పట్టిందండి. చాలా పచ్చగా ఉండింది చెట్టు, కానీ ఈ విధంగా అయిపోయింది, ఎండిపోయింది చెట్టుతో సహా. ఎందుకు ఇలా అయిందో నాకు అస్సలు తెలియటం లేదు. నాకైతే చాలా బాధ వేస్తుందండి. చాలా పూలు పూసేవి ఇందులో. I lost one plant. తొండ చూడండి, సీతాకోక చిలుకని పట్టుకొని మింగేస్తుంది. అక్కడ చూడండి. మా పెరట్లో తాటి చెట్టు చూడండి, రీసెంట్గానే పడిపోయింది. పెద్ద గాలి వానికి కింద పడిపోయింది. ఇందులో తాటికాయలు దండిగా కాచేవి, కింద పడిపోయింది చెట్టు. తొండలు రీసెంట్గానే ఒక పచ్చ పాము తొండను మింగేసిందండి. ఆ వీడియో కూడా నేను పెట్టున్నాను, షార్ట్లో చూడండి. అక్కడ చూడండి, ఉడత. ఇక్కడైతే ఎక్కువ తొండలు కనిపిస్తుంటాయి. ఎక్కువగా చాలా తొండలు ఉంటాయి ఇక్కడ. పల్లెటూరు వాతావరణం కదా, ఎంచక్కా ఆక్సిజన్ లెవెల్స్ అలా పెంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉండొచ్చు. టౌన్లో అయితే అలా అస్సలు ఉండదండి. ఇరుకు ఇళ్ళల మధ్యలో ఆ కాలుష్యమైన వాయువులు పీలుస్తూ ఇక్కడైతే ఎంత స్వేచ్ఛగా ఉంటుందో. కరివేపాకు చెట్టుకి పళ్ళు కాస్తాయి కదా, అవి ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి. పండ్లు చూడండి, ఇదైతే కరివేపాకు చెట్టు. దీని పండు చూడండి, బ్లాక్ కలర్లో ఎలా ఉందో. చూడండి, బ్లాక్ కలర్ పండు పెద్దదిగా ఉంది. ఇంకా అక్కడ ఉంది కరివేపాకు చెట్టు పండిది. ఇవి విత్తనంలో వేస్తే విత్తనాలుగా కూడా వస్తాయి. కరివేపాకు చెట్లు ఎక్కువగా పిల్లకలు నాటుకుంటారు. మా ఇంట్లో చూడండి, ఇక్కడ చిన్న పప్పాయి పండు చెట్టు పిలకలు నాటాము. ఇక్కడొకటి వరుసగా నాటాము. బొప్పాయి పండు తెలుసు కదండి, బొప్పాయి పండు ఎంత మంచిదో హెల్త్కి. ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నేను చూపిస్తున్న చెట్టు ఏం చెట్టు చెప్పండి కొంచెం. ఈ చెట్టు అయితే అశోక చెట్టు అనుకుంటున్నాను. అదే పొడుగ్గా పెరుగుతుంది కదా, ఆ చెట్టు అనుకుంటున్నాను. ఇది వేప చెట్టు చూడండి, బుడ్డి వేప చెట్టు. మొన్న మొలకొచ్చినట్టుంది. ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇదేం చెట్టు అంటే, ఇది అత్తి పండ్లు అంటారు కదా, మేడి పండు. మనం చిన్నప్పుడు పద్యాలు చదువుకున్నాం కదా, మేడి పండు చూడు మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అనేసి. ఆ చెట్టు అండి ఇది. అత్తి చెట్టు అని కూడా అంటారు. ఇదైతే పెద్ద చెట్టు అయింది, రీసెంట్గానే కొట్టేశారు.
వేసినప్పుడు మొత్తం పిలకలుగా పక్కన పెట్టి వచ్చేసింది. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది, మేడిపండు చెట్టు. అదే అంజీర్ అని కూడా అంటారు, అంటే కాకపోతే అది వేరు, ఇది వేరు. మేడిపండు అంటే కొంచెం అంజీర్ లాగుంటుంది. అండ్ ఈ చెట్లు చూడండి చాలా అయితే ఉన్నాయి. ఇవైతే పెళ్ళిళ్ళకి అలా డెకరేషన్ చేస్తారు కదా, ఆ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్ చెట్లు ఇవి. ఎల్లో కలర్ ఇది. వీటిలో సీజన్ వచ్చినప్పుడు చాలా పూలు అయితే పూస్తాయండి మా ఇంటి దగ్గర. చూసేదానికి కూడా లుక్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చెట్లు. సీతాకోక చిలుక. చిన్నప్పుడు మనం అయితే ఎన్ని సీతాకోక చిలుకలతో ఆడుకొని ఉంటాము. మాకైతే చిన్నప్పుడు అదే పని అండి. మా ఇంటి వెనక చెట్లకి సీతాకోక చిలుకలు ఎప్పుడు వాళ్తుండేవి, ఎగిరి వెళ్ళిపోయింది. ఈ చెట్టు చూడండి, ఇదైతే మన ఇంట్లో విస్తరాకులు అలా లేనప్పుడు ఏమన్నా పెట్టుకొని తినాలన్నా ఈ చెట్ల ఆకుల్ని ఎక్కువ యూస్ చేసుకుంటాము. చూడండి దండిగా ఉన్నాయి. ఇవైతే పెద్ద చెట్టుగానే ఉంది మా ఇంటి పెరటి దగ్గర. ఈ చెట్టు చూడండి తీగలాగా అల్లుకొని ఉంది. పూలు చూడండి ఎలా పూస్తున్నాయో, తీగలాగా అల్లుకొని ఉంది పైకి. ఇది ఏం చెట్టు నాకు తెలీదు యాక్చువల్లీ, కానీ ఈ భూమిపైన ప్రతి ఒక్క చెట్టుకి ఏదో ఒక వాల్యూ ఉంటుందంటారు. మనకు తెలిసే పని అయితే అస్సలు మనము అన్నీ చేసుకోగలుగుతామేమో. పిచ్చి చెట్టులో కూడా ఏదో ఒక వాల్యూ ఉంటుందంటారండి. ఇది ఏం చెట్టు మరి తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ చెట్టు చూడండి, మా వైపు అయితే దీన్ని బుడబడం కాయలు అంటాము. ఇది ఇలా తీసుకొని ఫేస్కి ఇలా కొట్టుకుంటే టప్ అంటుంది. మేము చిన్నప్పుడు వీటితో ఎక్కువగా ఆడుకునే వాళ్ళం అండి. వీటితో ఏదో ఒక వంట కూడా ఏదో చేస్తారు దీని లోపల ఉన్న వాటితో. నేను ఒకసారి వీడియోలో చూశాను యూట్యూబ్లోనే దీంతో. అండ్ ఈ చెట్టు కూడా చాలా మంచి ఔషధ మొక్క అండి, తెలిసే ఉంటుంది మీకు. దీని పేరు ఏంటో కమెంట్లో కామెంట్ చేయండి. బుడబడం చెట్టు, కాయ చెట్టు. ఇంకా ఈ చెట్టు తెలిసిందే కదా అండి, చెర్రీ పండ్లు. మా ఇంటి పక్కనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.